చాలని పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఈ ఆరాధనలో మన మధ్యలో దేవుడు ఆయన సన్నిధితో దిగి వచ్చి ఈ రాత్రి విరిగి నలిగిన మన హృదయాలకు ఆసన్నునిగా ఉండి మనం చేయబోతున్న ప్రతి ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి నిలిపి ఈ రాత్రి ప్రాంతంలో తన దాసుడు పడుతున్న ప్రయాసకు ప్రతిగా గొప్ప కార్యాన్ని దేవుడి రాత్రి చేయనట్లుగా రెండు చేతులెత్తి ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లిస్తూ దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ చివరి రాత్రి ఒక ఉన్నతమైన కృప పొందుకొని స్థలం నుంచి వెళ్ళేటట్లుగా ఏ స్థలంలో ఏ ప్రాంతం నుంచి ఈ స్థలంలోనికి నువ్వు వచ్చావో, ఏ శ్రమల మధ్యలో ఈ స్థలానికి వచ్చావో, ఏ కన్నీటి మధ్య ఈ స్థలానికి వచ్చావో, ఈ రాత్రి వాస్తవానికి ఒక్కరోజే అనుకున్న కూడిక 3 రోజులకు దేవుడు విస్తరింపచేశాడు. 3వ రోజు ఈ కూడికలో దేవుడు నిన్ను నడిపించాడు. అయితే నీ పట్ల దేవుని ఉద్దేశం ఈ రాత్రి నెరవేర్చబడడానికి దూరాన సమీపాన ఎవరైతే ఈ రాత్రి మాతో కలిసి సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆశ కలిగిన వారు ఏ స్థలములో ఉన్నా కొద్దిసేపు ప్రభునామాన్ని ఆరాధన చేసుకుంటూ రెండు చేతులెత్తి, దేవా నీకే కృతజ్ఞతలు 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 కృతజ్ఞతలయ్యా, నిండు మనస్సుతో నీకు వందనాలు స్తోత్రాలయ్యా. సమీపించని నివసించునా దైవమా, సమీపించని నివసించునా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. చప్పట్లు కొడుతూ దగ్గరగా అందరము కలిసి ఈ పాట అందరికీ తెలుసు, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆమేన్. స్తోత్రం. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా,
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా ఈ చివరి రాత్రి నా హృదయాన్ని తాకు ప్రభువా. నాలో ఉన్న, నా అంతరంగములో ఉన్న ప్రతి ఆవేదనకు ఈ రాత్రి ఒక ముగింపు రావాలి. నా కన్నీటిని నాట్యముగా మార్చే రాత్రిగా ఈ రాత్రి నా హృదయాన్ని దర్శించు. దేవా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువులు ఆనందిస్తూ ముఖ దర్శనం చాలయ్యా. నాకు ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలయ్యా. ప్రభు వైపు హృదయం తెరిచి కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కలిసి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా నా యేసయ్యా 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 ముఖ దర్శనం ముఖ దర్శనం ముఖ దర్శనం ప్రభువా ఈ రాత్రి ముఖ దర్శనము నాకు కావాలయ్యా. ముఖ దర్శనము కావాలి. నీ ముఖ దర్శనం కావాలి. నీ ముఖ దర్శనం కావాలి. నీ ముఖ దర్శనం కావాలి.
యేసయ్యా 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 మీరు మాట్లాడండి ప్రభువా. కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అడుగుదామా ఒక్కసారి? నీ ముఖ దర్శనము కోసం కొండ దేవతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనని కొనియాడుతూ ఉన్నాయి. ముఖ దర్శనం భూలోకంలో ఉన్న మనము ఆ దేవదూతలతో కలిసి ఆరాధించే భాగ్యము, మానవ మాతృలమైన మనకు దేవుని భాగ్యం హృదయంలో అర్థం కాకపోవచ్చు, మన జ్ఞానం అర్థం కాకపోవచ్చు. గొప్ప భాగ్యం. ముఖ దర్శనం చాలయ్యా, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, నాపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి, యేసయ్యా నన్ను నాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి, యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి, యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. దైవమా, ఈ చివరి రాత్రి మా హృదయాలు తెరిచి నీ ఎదుట నిలబడ్డాం నాయన. ఒక ఉన్నతమైన నీ ఉన్నతమైన కృప పొందుకోవాలని ఈ లోకంలో అలసి సొలసి అయ్యా ఈ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాం నాయన. ప్రభువా, ఎన్నో అపాయపు అంచులలో నుండి మమ్మల్ని తప్పించావు.
నీ కృపాహస్తాన్ని మాకు తోడుగా ఉంచు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మాకు చాలిన దేవునిగా, మా కన్న తండ్రిగా నిరంతరము మా కన్నీటిని నాట్యముగా మారుస్తూ మమ్మల్ని బలపరచుచు నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆరాధనకి యోగ్యుడవైన నిన్ను ఆరాధించే కృపనిచ్చావయ్యా. యేసయ్యా, యేసయ్యా. పశ్చాత్తాపంతో హృదయాలు తెరిచి ఆయన వైపు చేతులెత్తి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యా, 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 యేసయ్యా. రాజేష్ గారు, పాస్టర్ రాజేష్ గారు సాక్ష్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యం అయిపోయిన తర్వాత ఒక సందేశం ఉండదండి. రాజేష్ గారు సాక్ష్యం నిమిత్తము ప్రార్థన చేయండి. ఆ తర్వాత సాక్ష్యం అయిపోయిన తర్వాత వాక్య సందేశము ఉన్నది. మన మధ్యలోకి దేవజనులు వచ్చేసి ఉన్నారు. శ్రద్ధగా ఉందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయవడా, మీకు స్తోత్రం. అల్పులమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని ఈ దినమున ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, కృపను బట్టి లెక్కలేని స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా పాటల చేత, అలాగే ప్రభువా ఆరాధన చేత మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు చేసిన అద్భుతమైన కార్యములను ప్రభువా అయా నిబిడలు పంచుకుంటూ ఉండగా అద్భుతకరముగా అనేకుల్లో కార్యము మీరు చేదురుగాక. సమరశ్రీ ప్రభువా రక్షించబడిన తర్వాత తన సాక్ష్యాన్ని తన గ్రామమంతా పంచినప్పుడు ఎటు రీతిగా అయితే మారు మనసు పొంది ప్రభు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నీ పాదములు చెంతకొచ్చి ఉన్నారో అటువంటి కృప ఈ ప్రాంతములో దొరుకును గాక. ప్రభు మీకు వందనాలు. సాక్ష్యం చెప్తున్నానైనా అయా నిబిడలు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వారినైనా బహుబలముగా వాడుకునండి. మీ ఆత్మ ప్రేరణ చేత నింపండి ప్రభు. వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆసక్తిగా అయ్యా ఆశతో నీ మాట వినడానికి సహాయము దయచేయమని, మేమందరము కూడా ఈ మాటకు లోబడే మంచి మనసు మాకు దయచేయమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరూ కూర్చున్నాం. మంచి సమయం.